హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ రూట్. ఈరోజు మనం వెల్ఫేర్ స్కీమ్స్ టాపిక్ అనేది చూస్తున్నాం. అంటే ఇండియన్ సొసైటీ పరంగా మాత్రమే కాదు, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ని మనము ఈ క్లాస్లో అనేది చూడబోతున్నాం అనమాట. సో ఇది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్పీగా కరెంట్ అఫైర్స్ నుంచి మీకు కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గత 1 ఇయర్లో న్యూస్లో ఉంటున్న ఇంపార్టెంట్వి చూస్తున్నాం. యాక్చువల్గా నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఓల్డ్ స్కీమ్స్ నుంచి స్టార్ట్ చేయట్లేదు, కరెంట్ అఫైర్స్ నుంచి ఈ క్లాసెస్ ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. అందుకు అసలైన కారణం ఏంటంటే, చూడండి, ఎగ్జామ్లో మీరు ఎన్నన్నా చూడండి, ఈ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ నేను కంప్లీట్ చేయగానే మీకు ఒక లిస్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉండదు. అంటే ఒక ఆన్ అన్ యావరేజ్ అనేది మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ కాకుండా ఒక లిమిటెడ్ స్కీమ్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్కీమ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అనేది మినిమం 4+ నా ఎక్స్పెక్టేషన్. నా క్లాస్ నుంచి మాత్రమే 4+ క్వశ్చన్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ని కలుపుకొని చెప్తే, కానీ ఓవరాల్గా మనం చూద్దాం, ఎగ్జామ్ వచ్చినాక తెలుస్తుంది. 4+ క్వశ్చన్స్ అనేది ఓన్లీ ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ టాపిక్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ అనేది గ్యారంటీడ్ అనమాట. మీరు ఒకవేళ చదవడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ జస్ట్ క్లాసెస్ వినేస్తే సరిపోతుంది. అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో నేను టెలిగ్రామ్ ఛానల్లో వెల్ఫేర్ స్కీమ్స్ వరకు ఫ్రీగానే ఇస్తున్నానండి, ఇబ్బంది ఏం లేదు. వీడియోస్ కూడా నేను ప్రైవేట్ చేయను, ఇండియన్ సొసైటీ మాత్రమే పెయిడ్, అందులోనే ఈ వీడియోస్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తాను అనమాట. మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఎక్కువగా ఎక్స్పాన్షనరీగా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వేరే వేరే సోర్సెస్ నుంచి తీసుకుని చదువుతున్నారు, కానీ దట్స్ గుడ్ థింగ్. బట్ ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర. ఏంటంటే వాట్ ఈస్ వాట్ అన్నట్టు నేను క్రిస్పీగా అనేది నోట్స్ ప్రిపేర్ చేశాను. సో ఇది మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆల్రెడీ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మనం చక్కగా తెలుసుకున్నాము, నిన్న కూడా అప్లోడ్ చేసాము. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన కొన్ని స్కీమ్స్ అనేది చూడబోతున్నామంట. సొసైటీకి దీనికి సంబంధం ఉందా అంటే నేను అదే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్లో ఉంటున్న స్కీమ్స్ అనేది సొసైటీకిను కరెంట్లోను ఇంపార్టెంట్గా ఉంటున్నవన్నీ కంబైన్ చేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇట్ హ్యాస్ అ పొటెన్షియాలిటీ అనమాట. సోషల్ ఇష్యూస్ అనేది ఇంకో టాపిక్ ఉంది, కరెంట్ సోషల్ ఇష్యూస్. అవి కూడా కంటెంట్ అయితే రెడీగా ఉన్నాయి. ఐ విల్ మేక్ త్రూ ద క్లాసెస్ అనమాట. ఇక చూద్దాం. మ్యాంగ్రూవ్. సో మిస్టీ అనేది ఏంటి? మ్యాంగ్రూవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఏం లేదండి, తీర ప్రాంతాల్లో ఉంటున్న ఈ యొక్క చెట్లను, మ్యాంగ్రూవ్స్ని పెంపొందించడం వల్ల ఏంటంటే తీరంలో ఎన్నో ఇబ్బందులు మనం అడ్డుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్స్ వల్ల ఏంటంటే మనకి ఏదైనా కానీ అనర్థాలు జరిగినప్పుడు, సైక్లోన్ జరిగినప్పుడు, వాటర్ సర్జ్ జరిగినప్పుడు, ఎలాంటప్పుడైనా కానీ ఇట్ విల్ హెల్ప్ అనమాట న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో ఈ మిస్టీ స్కీమ్ అనేది అలాంటిది. యూనియన్ బడ్జెట్ 2023లో తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే తీర ప్రాంతాల కోస్ట్ లైన్స్, ఇవన్నీ సాల్ట్ ప్యాన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా అంటే మ్యాంగ్రూవ్ చెట్లను నాటడానికి స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా అంటే 11 రాష్ట్రాల్లో 2 యూనియన్ టెరిటరీలో సుమారుగా 540 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ మ్యాంగ్రూవ్ డెవలప్మెంట్ చేయడానికి పొటెన్షియాలిటీ ఉంది, మేము చేస్తాము అనేది చెప్పున్నాను. మిస్టీ మ్యాంగ్రూవ్ చక్కగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది, ఇబ్బందే లేదు. అలాగే అఫారెస్టేషన్ ఫోకస్. అఫారెస్టేషన్ అంటే ఏంటి? డీఫారెస్టేషన్ అంటే అడవిని తొలగించడాన్ని డీఫారెస్టేషన్. ఆ ఫారెస్టేషన్ అంటే ఏంటి? మనము మళ్ళీ పునర్నిర్మాణం అంటే ఏంటి? తీర ప్రాంతంలో ఉంటున్న అడవి ప్రాంతమైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మనం ఏంటంటే నాటి ఎక్కువగా పెంపొందించడానికి మన ప్రయత్నం అనేది చేస్తున్నామంట. ముఖ్యంగా ఏంటి? సుందర్బన్ ప్రాంతంలో, ముఖ్యంగా ప్రపంచంలోనే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడన్నా ఉంది అంటే అది సుందర్బన్ అనమాట. మర్చిపోవద్దు, ఈ పేరు చాలా 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 ఇంపార్టెంట్. కలకత్తాలో మీకు సౌత్ సైడ్లో, వెస్ట్ బెంగాల్ సౌత్ సైడ్లో మనకి వస్తుందన్నమాట. బంగ్లాదేశ్కి, ఇండియాకి బార్డర్ మధ్యలోనే ఈ యొక్క సుందర్బన్స్ ఉంది. రాయల్ బెంగాల్ టైగర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. మొత్తానికి ఏంటంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని, అలాగే కంపా ఫండ్ని, వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ మిస్టీ స్కీమ్ని సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఫైనాన్షియల్ 2023-2024 గాను నిర్ణయించుకున్నారన్నమాట. అలాగే ఇక రానున్న 5 సంవత్సరాల్లో దీన్ని నిర్వర్తిస్తాము అనే మాటను వాళ్ళు ఇచ్చారు. చక్కగా తెలుసుకున్నాము. తరువాత స్వచ్ఛ యువ సర్వేక్షణ్, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో. చూడండి, ఇండియాలో మనం క్లీన్ ఎయిర్ని బిల్డ్ చేయడానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తరఫు నుంచి కూడా ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇది 2022లో తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ ఎయిర్. మనం ఎలాగైనా సరే మన ఇండియాలో స్వచ్ఛమైన గాలిని అందించడానికి, ప్రజలకు పొల్యూషన్ తగ్గించడానికి అవగాహన కలిగించడం, అలాగే ఆ పొల్యూషన్ వల్ల ఆరోగ్యం ఎంత ఇబ్బంది పడుతుందో తెలియజేయడం, అలాగే మొత్తానికి క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్. సో ఎన్సిఏపి యొక్క గోల్ ఏంటి? క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్, అందరికీ కూడా మంచి
గాలిని అందించడానికి వాళ్ళు సిటీస్ అన్నిట్లో కూడా స్టడీ చేసి దానికి తగినటువంటి యాక్షన్స్ అనేది తెలుపుతూ ఉన్నారు. అలాగే 2025, 2026లోగా ఎయిర్ పొల్యూషన్ అనేది 40% కంటే తక్కువగా, ప్రస్తుత స్థాయిలో 40% కంటే కూడా తక్కువ తగ్గిస్తామని చెప్తున్నారు. దీనికోసం వాళ్ళు ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ కానీ, రోడ్ డస్ట్ మేనేజ్మెంట్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ని అడ్డుకోవడానికి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఓవరాల్ ఎఫర్ట్స్ అనేది వేస్తున్నారనమాట. అలాగే వాళ్ళు స్టడీ చేయడం మాత్రమే కాకుండా అన్ని సిటీస్లో ప్లాన్స్ ఇచ్చిన తర్వాత ప్రతి సిటీ పెర్ఫార్మెన్స్ని చెక్ చేస్తారు. అలా బెస్ట్ పెర్ఫార్మింగ్గా ఉంటున్న సిటీస్కి అనేది క్యాష్ ప్రైజు, అవార్డ్స్ ఇలా ఇవ్వడం వల్ల కాంపిటేటివ్ ఫెడరలిజం, అరే నేను ప్రయత్నిస్తా అంటే నేను ప్రయత్నిస్తాను, నేను ప్రయత్నిస్తా అంటే నేను ప్రయత్నిస్తాను అనే విధంగా ప్రతి సిటీలు కూడా ఒకదానికొకటి పోటీ పడి ఎలాగైనా కానీ క్లీన్ ఎయిర్ని అందించడానికి కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందనేది కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఏంటంటే పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ప్రాణ. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రాణ అనేది ఏంటి? ప్రాణ అనేది ఈ సిటీస్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళను మానిటర్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట. ఎంత మాత్రం సిటీలలో వాటిలో పొల్యూషన్ ఉంది వాటిని వాళ్ళు స్టడీ చేస్తారనమాట. చక్కగా అర్థమైందండి. తర్వాత మనం చూస్తున్న స్కీమ్స్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అండర్లో ఉంటున్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా తీసుకుంటే సెంట్రల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చర్ కమోడిటీ ప్రైస్ డిస్కవరీ. సో చూడండి, అగ్రికల్చర్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైస్ని డిస్కవర్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. అంటే దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ప్రైసెస్ని ఫిక్స్ చేయడానికి, ముఖ్యంగా అంటే వ్యవసాయాలకును, మండీస్కి, ట్రేడర్స్కి, బయ్యర్స్కి, ప్రొసెసర్స్కి, ఎక్స్పోర్టర్స్కి అందరికీ కూడా ఎవరైతే దీంట్లో ముడిపడి ఉంటారో అందరికీ కూడా ఏపీఎంసీస్ ద్వారా ఏంటంటే స్టడీ చేసి ఆన్లైన్ పోర్టల్ అనేది లాంచ్ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్ పరంగా. సో దీని ద్వారా ఏంటంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ట్రేడర్స్ వాళ్ళందరికీ కూడా లిబరల్ లైసెన్సింగ్ అంటే పకడ్బందీగా అందరికీ తెలిసే విధంగా ఏంటంటే ఆన్లైన్ మీడియంలో వాళ్ళు లైసెన్స్ చేయడం కానీ, అలాగే మార్కెట్ యార్డ్స్ని మానిటర్ చేయడం కానీ, స్టేట్ మార్కెట్స్ని కానీ, ఏపీఎంసీ జ్యూరిస్డిక్షన్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా ఏంటంటే ఆన్లైన్ మీడియంగా అనేది సెంట్రల్ పోర్టల్ అనేది గవర్నమెంట్ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత IIRA ఇది అంటే ఇండియాస్ మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇనిషియేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ అవేర్నెస్, మీరా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మిల్లెట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది 2023లో సెలబ్రేట్ చేసుకున్నాం. అదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే మనం మిల్లెట్స్ని పరిచయం చేయడం, ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రపంచంలో ఉంటున్న జనాభా ఎలాగైనా సరే ఈ మిల్లెట్స్ని ఉపయోగించడానికి, అలాగే ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించడానికి మన దేశంలో తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ MIIRA. మొత్తానికి ఇంటర్నేషనల్ వారీగా మిల్లెట్ పైన రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ని పెంచడానికి, అలాగే ఈ మిల్లెట్ రీసెర్చ్ని సపోర్ట్ చేయడానికి, దానికోసం ఫండింగ్స్కి అన్నిటికీ కూడా తీసుకొచ్చారనమాట. అలాగే ఏంటంటే G20 మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము ఎలాగైనా సరే దీంట్లో MIIRAకి ఫండింగ్ మేము కంట్రిబ్యూట్ చేస్తామనేది చెప్పున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి చాలా వరకు ఇంటర్నేషనల్ వారీగా కూడా ఏంటంటే సపోర్ట్ ఇస్తూ మన ఇండియన్ మిల్లెట్స్ని ప్రపంచ స్థాయిలో ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉంచడానికని ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషర్స్. చూడండి, ఏ స్కీమ్ కూడా నేను 1 or 2 minutes కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ కంటెంట్ ఉంటుందండి. తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ నేర్చుకోవాలి. ఒకసారి మీరు క్లాస్ విన్నారా, క్లాస్ విన్న తర్వాత మీరు ఒక రివిజన్ చేసుకున్నారంటే ఎగ్జామ్ పోయి రాయగలిగేలా ఉండాలన్నమాట. సో నార్మల్ క్లాసెస్ చాలా డీటెయిల్గా వెళ్తాను. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ అనేది కొద్దిగా ఫాస్ట్గానే వెళ్తాను. కైండ్లీ కొద్దిగా మీ మైండ్, సోల్, బ్రెయిన్ ప్రతి ఒక్కటి మీకున్న డైవర్షన్స్ అంతా పక్కనెట్టి క్లాసెస్లో చాలా డిసిప్లైన్గా, స్ట్రిక్ట్గా దాన్ని ఏమంటారు, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో వినండి. దట్ విల్ హెల్ప్ యూ లాట్. మర్చిపోవద్దు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. సో వీళ్ళ తరపు నుంచి తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ గురించి. సాగర్ పరిక్రమ. సో సాగర్ పరిక్రమ అనేది తీర ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ తరపు నుంచి కూడా మత్స్యకారులకు సపోర్ట్ చేసే విధంగా సాగర్ పరిక్రమ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. ఇది తీర ప్రాంతంలో కోస్టల్ బెల్ట్స్లో ఫిషర్ ఫోక్స్ అంటే మత్స్యకారులు, అలాగే ఫిష్ ఫార్మర్స్ అంటే చేపల చెరువు పెట్టుకునేసి వ్యవసాయం చేస్తుంటారు కొంతమంది వ్యవసాయులు. సో అలాంటివి కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే 75th ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏంటంటే వాళ్ళు సాగర్ పరిక్రమ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే మ్యారిటైమ్ స్టేట్ అంటే తీర ప్రాంతంలో ఉన్న దేశాల్లో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి గుజరాత్ని తీసుకున్నాను అనమాట డెవలప్ చేయడం. సో ఈ యొక్క సాగర్ పరిక్రమ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి
చూడండి ముఖ్యంగా చూడండి ఇంటరాక్షన్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ ఇంటరాక్షన్ టు డిసిమేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిషరీస్ రిలేటెడ్ స్కీమ్స్. మొత్తానికి సాగర పరిక్రమ ద్వారా మత్స్యకారులకును తీర ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా అంటే చేపల మీద ఫిషెస్ మీద డిపెండ్ అయిన అందరికీ కూడా ఏంటంటే కంప్లీట్గా అనేది ఫిషరీస్ వాటన్నిటి గురించి ఏంటంటే ప్రోగ్రామ్స్ అవన్నీ ప్రమోట్ చేయడం, వాళ్ళకి తెలిసేలా చేయడం, గవర్నమెంట్ నుంచి అందిస్తున్న అన్నింటినీ వాళ్ళకి అందుబాటులో చేసేలా ఉండడం, కమ్యూనిటీస్ యొక్క లైవ్లీహుడ్ బతుకు తెరువును మెరుగు చేసే విధంగా తీసుకొచ్చిందే సాగర్ పరిక్రమ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా గుజరాత్ టు లక్షద్వీప్ ఐలాండ్స్ ఈ ప్రాంతంలో సీ రూట్ ఏదైతే ఉంటుందో అన్నిటినీ కూడా ప్రతి రీజియన్స్లో కూడా ఏంటంటే ఫిషర్మ్యాన్స్కి గుర్తింపు ఇస్తూ సర్టిఫికేట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫండ్స్ అలొకేట్ చేయడం, డెవలప్ చేయడం అంట. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రీజియన్ని డెవలప్ చేసుకుంటూ నెక్స్ట్ స్టేట్కి అనేది వెళ్తున్నారనమాట. తర్వాత మనం చూడబోయే స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తరపు నుంచి. ఇందులో భారత్ ఫెర్టిలైజర్ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్. ఈ భారత్ ఫెర్టిలైజర్ స్కీమ్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్, ఒక దేశమంతటా కూడా సేమ్ కాస్ట్ ఉండే విధంగా ఏంటంటే చూడండి ఒక బ్రాండింగ్, సింగిల్ బ్రాండింగ్ భారత్ ఫెర్టిలైజర్ స్కీమ్, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్ స్కీమ్లో భాగంగా ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ పిఎం మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. దీనికంటే మన ఇండియా మొత్తం సింగిల్ బ్రాండింగ్ ఉండే విధంగా. సో చూడండి భారత్ లోగోతో సింగిల్ బ్రాండింగ్ లోగోతో లాంచ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చూడండి ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన అనేది ఏంటి, అది ప్రజలందరికీ కూడా వ్యవసాయాలకి అతి ముఖ్యంగా ఏంటంటే సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్, అందుబాటు ధరలో ఫెర్టిలైజర్స్ని అందించడం కోసం. మరి ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోవద్దు, ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ ఎందుకు సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ అనేది ప్రజలకు అందించడం కోసం. సో తరువాత స్టాండర్డైజేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్ బ్రాండింగ్ ఏంటది, ఇక్కడ పలు బ్రాండ్లు పలు క్వాలిటీలు అన్నీ ఉంటున్నాయి. లేదు గవర్నమెంట్ సింగిల్ మార్కెట్లోకి తీసుకొస్తూ భారత్ అనే బ్రాండ్ని తీసుకొస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఆ బ్రాండ్ ఇన్ఫర్మేషన్ 1/3 ఆఫ్ ద ఫెర్టిలైజర్ బ్యాగ్స్. సో ఇక్కడ చూడండి మొత్తానికి ఏంటంటే ఫెర్టిలైజర్స్ అంతా కూడా సింగిల్ బ్రాండింగ్కి తీసుకొస్తున్నారు ఇండియా అంతటా. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మనకి చాలా వరకు ఫెర్టిలైజర్స్లో పలు రకాలు ఉండడం వల్ల వ్యవసాయాలు కొంత ప్రాంతంలో మెరుగుగా లాభాన్ని పొందడం, కొంత ప్రాంతంలో నష్టపోవడం అన్నీ జరుగుతుంది. కాబట్టి స్టాండర్డైజేషన్ మన ఇండియాలో ఒక స్థిరమైన ఒక గుర్తింపుతో స్టాండర్డ్గా ఏంటంటే ఫార్మర్స్కి వ్యవసాయాలకి కన్ఫ్యూజన్ లేకుండా, అలాగే ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఇండియా అంతటా ప్రతి ఒక్కరికి సఫిషియంట్ సప్లై ఉండే విధంగా అనేది తీసుకొస్తున్నాను అనమాట. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ వ్యవసాయాలకి అందుబాటు ధరలో అఫోర్డబుల్ ప్రైజెస్లో, అలాగే హై క్వాలిటీ ఫెర్టిలైజర్స్ తక్కువ కాస్ట్కి దొరుకుతుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే వ్యవసాయాలు మోసపోరు, తగినటువంటి ఆదాయం దొరుకుతుంది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూడబోయంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో కన్జ్యూమర్ అఫైర్స్ అండర్లో నడుస్తున్న కొన్ని మినిస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, గుర్తుపెట్టుకోండి, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన అని తీసుకెళ్ళి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో మెర్జ్ చేసింది అనమాట. ఎందుకంటే అందరికీ కూడా ఆహారం ప్రొవైడ్ ఫుడ్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఆహార భద్రత, అలాగే ఏంటంటే అందరికీ పౌష్టికాహారం దొరికే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా మన దేశంలో ఉంటున్న 2/3 ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా తీసుకొచ్చిన స్కీమే ఇవి. ఈ రెండు స్కీమ్స్ని కలిపేశారు. ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది సుమారుగా 75% గ్రామ ప్రజలను కవర్ చేస్తుంది, అలాగే 50% అర్బన్ సిటీలో ఉంటున్న ప్రజలను కవర్ చేస్తుంది. ఇది 2011 సెన్సస్ ప్రకారం డేటా అనమాట. అలాగే ఇక్కడ ఈ యొక్క స్కీమ్లోకి ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన దాంతో కలిపేశారు కదండి. అర్హత ఎలాగా అంటే చూడండి, ప్రియరిటైజ్ హౌస్ హోల్డ్స్ అందరికీ కాదు, ఎవరైతే అంత్యోదయ అన్న యోజన ఏం లేదు రేషన్ కార్డులో బియ్యం తీసుకుంటారు కదండి, సో అది. సో దీని ద్వారా అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో వీళ్ళంతా కూడా ఏంటంటే మనము రేషన్ షాప్లో పోయి మనము బియ్యం ఇవన్నీ తీసుకుంటాం కదండి, సో దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. సో దాని ద్వారా ఏంటంటే అందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన అనేది ప్రతి కుటుంబానికి కూడా చూడండి 35 కేజీల ఫుడ్ గ్రెయిన్స్, నెలకు 35 కేజీల రైస్ అనేది ఇస్తున్నారు. అలాగే ఏంటంటే
సో ఇక్కడ చూడండి పీహెచ్హెచ్ఎస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్ పర్సన్ పర్ మంత్. ఏం లేదండి, ఒక వ్యక్తికి ఎంత రైస్ ఇస్తారంటే 5 kgs ఇస్తారు నెలకు గాను. సబ్సిడైజ్డ్ రేట్లు అంటే ఏంటి, చాలా వరకు తక్కువ రేట్లకి ఇస్తారనమాట. ఒక్కొక్క స్టేట్లో మారుతుంది కాబట్టి మనం దాన్ని చెప్పలేం. అలాగే ఏంటంటే అడిషనల్ బెనిఫిట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కాదు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఏంటి, ప్రతి కుటుంబానికి 35 kgల బియ్యం రేషన్ షాప్లో వేస్తారు. ఒక వ్యక్తికి గాను 5 kgలు అనేది వాళ్ళు కేటాయించిన లిస్ట్ అనమాట. తర్వాత తీసుకున్నామంటే ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా ప్రెగ్నెంట్ మహిళలు, లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ అంటే తల్లులకు బెనిఫిట్ లాగా 6,000 రూపీస్ ఇవ్వడం. పిల్లలకు ఏంటంటే మనందరికీ తెలుసు మధ్యాహ్న భోజనం ఉచితంగానే గవర్నమెంట్ స్కూళ్ళలో వేస్తారు. అది కాకుండా బాలబడి మనం తెలుసు కదండి, అంగన్వాడీస్. సో అక్కడంతా కూడా పిల్లలకి గుడ్లు, పాలు, ఇంకా మరిన్ని ఎన్నో. ఇది కూడా ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ని బట్టి మారుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది యాడ్ ఆన్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో అలాగే ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఇవన్నీ కూడా ఎవరికి, ఎల్డెస్ట్ ఉమెన్. సో ఆ ఇంట్లో పెద్దగా ఉంటాయి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్న మహిళ పేరిట ఈ స్కీమ్స్ అన్నీ కూడా బెనిఫిట్ అనేది ఇస్తారు. అలాగే రేషన్ కార్డ్స్ కూడా ఏంటంటే ఆ ఉమెన్ పేరిటనే ఇస్తారనమాట. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కలిపేసిన ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అనేది ఏంటో మనం చక్కగా, నీట్గా, క్లియర్గా, సింపుల్గా తెలుసుకుందాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇది కోవిడ్-19 లాక్డౌన్లో ఎంతో ఇబ్బందికి పడిపోయారు ప్రజలంతా కూడా. 2020లో ఇలా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నెలకి 5 kgల ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటి, రైస్. మనము రేషన్ షాప్లో పోయి ఉంటే ఫ్రీగానే బియ్యం అనేది వేశారనమాట. ఇదంతా కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి అదనంగా, అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తక్కువ రేటుకి బియ్యం ఇస్తూ ఉన్నారు తెలిసిందే, కేజీ బియ్యం అని, 10 రూపాయల బియ్యం అని, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఇస్తుంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్రీగానే ఇవ్వడం స్టార్ట్ చేసినారు ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో. సో ఇక్కడ ఇందులో ఏంటంటే సుమారుగా 80 కోట్ల ప్రజలను నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందారు. అలాగే అంత్యోదయ అన్న యోజనలో ఉన్న వాళ్ళు బెనిఫిట్ పొందారు. ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ చాలా వరకు, కొందరు మాత్రం ఏంటంటే సో ప్రియారిటీ హౌస్ హోల్డ్స్, ట్రైబల్స్ వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళని. అలాగే ఈ స్కీమ్ అంతా కూడా ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా అంటే 1 నేషన్ 1 రేషన్ కార్డ్ ప్లాన్లో భాగంగా, అంటే దేశమంతటా కూడా కామన్గా సింగిల్ రేషన్ కార్డు వచ్చే విధంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు భాగంగా దీన్ని అందరికీ కూడా, అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్న యోజన ఏదైతే ఉంటుందో అందులో అందరికీ కూడా అర్హత ఇచ్చారనమాట. అలాగే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్తో కంబైన్ చేసింది. అంతేనండి, చాలా సింపుల్. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉంటే అన్నండి, ఒక 100 స్కీములు ఉన్నా 200 స్కీములు ఉన్నా కానీ నేను రివిజన్ చేస్తాను. ఆ వీడియో తప్పకుండా మీరు మినిమం ఒక 100 మెంబర్స్ కన్నా షేర్ చేయాలండి. ఎందుకంటే మనకి వ్యూస్ అయితే దాంట్లో రావాలి. ఎందుకంటే మీరు ఓకే అంటే నేను తీస్తాను అనమాట. రివిజన్ అంటే ఎలా ఉంటుందంటే మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను డీటెయిల్గా కొద్దిగా చెప్పాను కదా, అలా చెప్పను. రివిజన్ అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఏంటి, కోవిడ్-19 టైంలో ఫ్రీగా అందరికీ ఉచితంగా బియ్యం ఇచ్చారు కదా, ఒక వ్యక్తికి 5 kgలు ఇచ్చారు. అదే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, వెరీ సింపుల్. దాన్ని ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్లో కలిపేశారు. ఇవన్నీ కూడా 1 నేషన్ 1 రేషన్ కార్డ్, అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి భారతదేశంలో అందరికీ కూడా అర్హత ఇచ్చేశారు. అయిపోయింది, ఇంతేనండి. ఒక టాపిక్కి నేను ఒక 10 నుంచి 20 సెకండ్ల కంటే తక్కువ టైం తీసుకునేసి మనం ఎంత వీలుంటే అంత టాపిక్స్ రివైజ్ అయితే చేస్తాం. నేను చెప్తున్నాను, ఆ రివిజన్ క్లాస్ మాత్రం బీభత్సం అండి. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. బట్ మీరు కావాలంటే కమెంట్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనకి మంచి వ్యూస్ వచ్చాయంటే నిజం చెప్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ మోర్ అండ్ మోర్ అండి. సో ఇంకా కూడా వర్క్ చేయడానికి నేను సిద్ధమే. మనం ఎలాగైనా కానీ 1 lakh సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలండి. సో ఎంతో కామెడీ వీడియోస్ ఇచ్చి, ఫన్నీ వీడియోస్, ట్రోల్ వీడియోస్ ఎన్నో చేయొచ్చండి. ఇప్పుడు మాట్లాడడానికి మనలో ధైర్యం ఉండాలి, మైండ్లో నాలెడ్జ్ ఏదైనా చేయొచ్చు. దట్స్ ఈజీ టు గ్రో ఇన్ యూట్యూబ్. బట్ థింగ్ ఈజ్ దట్ నేను ఈ యూట్యూబ్లో ఎన్నుకున్నదంటే ఎడ్యుకేషన్. సో నేను చాలా సఫర్ అయ్యానండి చదువు కోసం, కానీ ఈరోజు ఈ ఛానల్ అనేది ఎంతోమందికి ఉపయోగపడాలి, ఇది నా నమ్మకం. సో కైండ్లీ స్టూడెంట్స్ బీ సపోర్టివ్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి తరపు నుంచి తీసుకొచ్చిన స్కీమ్స్. ఫస్ట్
సుజలం 2.0. అసలు సుజలం 2.0 స్కీమ్ ఏంటి? సో దాని గురించి మనం తెలుసుకుందాం. 1 సెకండ్. సుజలం 2.0 గ్రే వాటర్ మేనేజ్మెంట్. చూడండి, చాలామంది తప్పుగా ఆన్సర్ చేస్తారు దీన్ని, అందుకే గుర్తుపెట్టుకోండి. గ్రే వాటర్ అంటే ఏంటి? డ్రైనేజ్ వాటర్ని మనం గ్రే వాటర్ అంటామండి. వెరీ సింపుల్, ఎక్కువగా ఆలోచించకూడదు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ భాగంగా ఫేజ్ 2లో తమిళనాడులో క్యాంపెయిన్ అనేది చేశారు. దాంట్లో ఏంటంటే గ్రే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సుజలం 2.0గా చెప్పి గ్రే వాటర్ని చాలా వరకు మేనేజ్ చేశారు. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో మన ఇంట్లో మనము వ్యర్థంగా వదిలేసే వాటర్నే, వేస్ట్ వాటర్నే ఏమంటాం? గ్రే వాటర్ అంటాం. దీంట్లో చాలా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, కంటామినేటెడ్ సాయిల్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేయాలి. లేకపోతే ఏంటుంది, మనం అన్నిట్లో కూడా చాలా వరకు పొల్యూట్ చేస్తాం. సో అందువలన ఏంటంటే ఈ యొక్క సుజలం 2.0 అనేది గ్రే వాటర్, మన ఇంటి నుంచి వస్తున్న వ్యర్థపు వాటర్ని మేనేజ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. అలాగే ఇది సుజలం 1.2 అని 2021లో తీసుకొచ్చారు. అందులో భాగంగా 1 మిలియన్ 10 లక్షల సోప్ పిట్స్ అనేది డిగ్ చేశారు. అలాగే ఇప్పుడు 2.2 అనేది 2022లో లాంచ్ చేశారు. దీంట్లో గ్రే వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకొచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి స్థాయిలోనూ ఇంటికి కూడా కమ్యూనిటీ లెవెల్లో కూడా ఏంటంటే గ్రే వాటర్ని మేనేజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దానికోసం ఏంటంటే పంచాయత్ గర్ల్స్, హెల్త్ ఫెసిలిటీ, స్కూల్స్, అంగన్వాడీ, కమ్యూనిటీ సెంటర్, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈ గ్రే వాటర్ని మేనేజ్ చేయడానికి నిర్ణయించుకుని అద్భుతంగానే చేస్తున్నారు. దట్ ఈస్ సుజలం 2.0. నెక్స్ట్ స్కీమ్లోకి వెళ్దాం. ఇండియాలో ఫస్ట్ టైం మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి కూడా వాటర్ విజన్ 2047 అని తీసుకొచ్చారు. ఆ వాటర్ విజన్ 2047 అనేది ఏంటి? ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా యాన్యువల్ స్టేట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్, నీటిపైన ఆల్ ఇండియా స్టేట్ మినిస్టర్స్ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా భోపాల్, మధ్యప్రదేశ్లో జరిగిందనమాట. అందులో భాగంగా వాళ్ళు ఏంటంటే విజన్ 2047 అనేది తీసుకొచ్చారు. ఇది సుమారుగా 2 డే కాన్ఫరెన్స్గా అనేది ఉంది. మనం ఎలాగైనా ఇండియా అట్ ద రేట్ ఆఫ్ 2047, 100 సంవత్సరాల స్వతంత్రం మనకు వచ్చినప్పుడు మనం ఎన్నో విషయాలు ఇండియాలో డెవలప్ చేసి ఒక డెవలప్డ్ కంట్రీని చూడాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఇనిషియేటివే వాటర్ విజన్ 2047. ఇందులో 5P విజన్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. నీటిని మనం ఎంత అద్భుతంగా, జాగ్రత్తగా మనం సంరక్షిస్తూ మరియు మేనేజ్ అనేది చేస్తున్నాం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఏంటంటే వాటర్ సెక్యూరిటీ, అలాగే వాటర్ యూస్ ఎఫిషియన్సీ. చూడండి, ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలు. వాటర్ని మనం సంరక్షించాలి, సెక్యూరిటీ. లేదంటే ఏంటి, నీరు లేకుంటే ఏడ బతుకుతారండి మీరు? బతకలేమండి ఖచ్చితంగా. ప్రాణానికి మనకి గాలి ఎంత ముఖ్యమో నీరంతే ముఖ్యం. మీ బాడీలో కూడా ఉన్నదంతా నీరే. సో ఇక్కడ చూద్దాం, వాటర్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, వాటర్ని చాలా జాగ్రత్తగా గవర్న్ చేసుకోవాలి, క్లైమేట్కు తగినటువంటి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు భూమిలో తవ్వుకొని బావిల్లో నీళ్లు తాగారండి. ఈరోజు మనం భూమిలో బోరేసి ఆ వాటర్ తాగలమా? ఫిల్టర్ చేయకుండా తాగలమా? ఎందుకని అంటే మనం ఆల్రెడీ భూమిలో ఉన్న నీరుని కలుషితం ఎప్పుడో చేసేసామండి. నా చిన్నప్పుడు వయసులో నేను ఎక్కడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ వాటర్ తాగలం. ఈరోజు ట్యాప్ వాటర్ తాగలం అంటే నో ఇస్ ద రియాలిటీ. మనందరికీ కూడా ఏంటి, ఏది కావాలి ఇప్పుడు? ఖచ్చితంగా వీ నీడ్ టు గో ఫర్ ఏ సో కాల్డ్ ఫిల్టర్డ్ వాటర్. ఎందుకంటే అంతా పొల్యూట్ చేసాం. సో ఇక ఫ్యూచర్లో ఈ వాటర్ కూడా దొరకకుండా ఇంకా అత్యధికంగా పొల్యూట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆన్ రీయూజ్డ్ ట్రీటెడ్ వేస్ట్ వాటర్, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆన్ సెడిమెంటేషన్ మేనేజ్మెంట్, ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క స్కీమ్ ద్వారా మెయింటైన్ చెప్తున్నాం. ముఖ్యంగా అంటే రీయూజ్డ్ ట్రీటెడ్ వేస్ట్ వాటర్ అంటే మనం వదిలేస్తున్న గ్రే వాటర్, డ్రైనేజ్ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యూరిఫై చేసి తాగునీరుగా మార్చి మనకి సప్లై చేస్తారండి. అలాగే అంటే సెడిమెంటేషన్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకున్నారు. దానికోసం ఏంటంటే జల్ ఇతిహాస్ అనే ఒక సబ్ పోర్టల్, చూడండి WRIS అనేది ఇవన్నిటిని మేనేజ్ చేసే ఒక మెయిన్ పోర్టల్. దానికి అండర్లో ఉంటున్నదే ఈ యొక్క జల్ ఇతిహాస్ అనే ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఈ పోర్టల్ అంతా కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అనేది మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి 5P విజన్ ప్లాన్ అనేది చెప్పారు కదా, సో దాన్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు ఆ 5P మంత్ర అంటే ఏంటి?
సో ఆ 5P విషన్ అనేది ఈ స్కీమ్లో భాగంగా తీసుకొచ్చారు. ఏంటి మన ప్రైమ్ మినిస్టర్ గారు 5P మంత్ర అని చెప్పారు. ఎలాగైనా ఇండియా అట్ ద రేట్ ఆఫ్ 2047 ప్లాన్ కోసం. ఏంటదంటే చూడండి, పొలిటికల్ విల్, పబ్లిక్ ఫైనాన్సింగ్, పార్ట్నర్షిప్స్, పబ్లిక్ పార్టిసిపేషన్, పర్సువేషన్ ఆఫ్ సస్టైనబిలిటీ. ఏంటంటే పొలిటికల్ విల్ అంటే ఏంటి, గవర్నమెంట్స్ ముందు తన వంతు ముందుకొచ్చి ప్రయత్నం చేయాలి, దానికోసం ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్ తీసుకురావాలి, పార్ట్నర్షిప్స్, కంపెనీస్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అందరితో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, పబ్లిక్ పార్టిసిపేషన్. నేను అనుకుంటే అయిపోదు, మీరంతా రండి, మనమంతా ప్రజలందరూ కూడా కలిసి పబ్లిక్ పార్టిసిపేషన్తో చేసుకోవడం. తర్వాత పర్సువేషన్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఎలాగైనా సస్టైనబుల్ పద్ధతిలో దీన్ని మనం తీసుకురావాలనేది క్లియర్గా చెప్పారు. ఇది ఈ యొక్క స్కీమ్లో చెప్పిన 5Ps మంత్ర అన్నమాట. తర్వాత మనం చూడబోతున్న అద్భుతమైన స్కీమ్ ఏంటి అంటే చూడండి, దారా 2023 కాన్ఫరెన్స్. సో వాటర్ని మేనేజ్ చేయడం కోసం జరిగిన ఒక కాన్ఫరెన్స్ అనమాట. ముఖ్యంగా అర్బన్ రివర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. సో ఇక్కడ సిటీస్ అంటే ఎక్కడైనా నది పక్కనే సిటీస్ ఉంటాయి, కానీ సిటీస్ ఏం చేసినాయి, అంత నీటిని పొల్యూట్ చేసాయి అనమాట. దాన్ని సమస్యను పరిష్కరించడం కోసం ఈ దారా 2023 కాన్ఫరెన్స్ అనేది జరిగింది, పూణేలో జరిగిందనమాట. సో ఇక్కడ ప్రాంతీయంగా వచ్చేసి వాటర్ సమస్యలను పరిష్కరించడానికి, అలాగే అర్బన్ 20 అనే ఇనిషియేటివ్ కూడా ఇందులో భాగంగా ఉంది, దాన్ని కూడా ఇందులో మిక్స్ చేశారు. సో అర్బన్ 2023 కూడా ఏంటంటే సిటీలో ఉంటున్న నీటిపారుదలను, ఆ యొక్క అర్బన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేనేజ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. అలాగే దారా 2023 అనేది ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG, అలాగే నేషనల్ మిషన్ ఫర్ అర్బన్ అఫైర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, వీళ్ళిద్దరూ కలిసి ఈ కాన్ఫరెన్స్ అనేది నడిపారు. ముఖ్యంగా నెక్స్ట్ ఫోకస్ ఏరియా అనేది అంటే ముఖ్యంగా అప్కమింగ్ అంటే నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ అప్పుడు 2023లో జరిగింది, 2024 వచ్చేసి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో జరగనుంది. ముఖ్యంగా ఏంటంటే అర్బన్ రివర్నే మేనేజ్మెంట్ వీళ్ళ యొక్క ప్రైమరీ ప్రియారిటీ అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు మొత్తానికి చాలా సిటీస్లో రివర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మేనేజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అలాగే ఈ సమ్మిట్లో భాగంగా అర్బన్ 20 ఇనిషియేటివ్ గురించి తెలుసుకుందామన్నాము. సో ఇదంతా కూడా ఏంటంటే G20 యొక్క ఒక ఆర్గనైజేషన్గా చెప్పచ్చు. ముఖ్యంగా సిటీలను మనం సంరక్షించుకోవడానికి, అలాగే మనకి సిటీ డెవలప్మెంట్లో చాలా వరకు క్లైమేట్ సమస్యలు, సామాజిక సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ఈ యొక్క అర్బన్ 20 అనే మీటింగ్ కూడా జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తరపు నుంచి కూడా G20 కంట్రీస్తో భాగంగా అనేది కలుపుకొని ఇనిషియేటివ్గా నడిపించారు. దీని ద్వారా ఏంటంటే మనము సిటీస్లో ఉంటున్న ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ క్లైమేట్ ఫైనాన్స్, ఇంకా లోకల్ పొటెన్షియల్ ఐడెంటిటీ, తర్వాత అర్బన్ గవర్నెన్స్, క్యాటలైజింగ్ ద డిజిటల్ అర్బన్ ఫ్యూచర్. మొత్తానికి ఏం లేదండి, సిటీలో నీటిని, ప్రతి ఒక్క విషయాన్ని, సిటీస్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అర్బన్ 20 ఇనిషియేటివ్. నెక్స్ట్ స్కీమ్ గురించి చూద్దాం, రివర్స్ సిటీస్ అలయన్స్. చూడండి, రానున్న కాలంలో సిటీస్ యొక్క చూడండి సస్టైనబిలిటీని పెంచడానికి. సస్టైనబిలిటీ అంటే ఏంటి, సింపుల్. సస్టైనబిలిటీ అంటే ఈరోజు చూడండి, మనం గాలి పీలుస్తున్నాం, నీరుంది, అన్నీ ఉన్నాయి, కానీ మన నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు ఉంటాయా అనేది సమస్య. అంటే ఈరోజు మనం అన్నింటినీ పొల్యూట్ చేసి వదిలేసామా అంటే, మొత్తం అడవంతా ధ్వంసం చేసి ఉంటే నెక్స్ట్ జనరేషన్కి అడవి ఎక్కడ ఉంది, పుల్లంతా చంపేశారు. ఇప్పుడు పుల్లు నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడున్నాయి, లేవుగా. మరి అదేవిధంగా చూడండి, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనము ఈ యొక్క సృష్టిని అద్భుతంగా, నేచర్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఇవ్వడాన్ని సస్టైనబిలిటీ అంటాం. అలాగే సిటీస్లో అన్ని రివర్స్ అన్నింటినీ కూడా దారుణంగా పొల్యూట్ చేస్తున్నారు. అయ్యయ్యో, ఇలాంటి పొల్యూషన్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ బతుకుతారు? అందుకోసమే రివర్ సిటీస్ అలయన్స్ అనేది తీసుకొచ్చారు. 2021లో తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఇండియాలో ఉన్న సిటీస్లో ఎక్కడెక్కడ రివర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే అర్బన్ రివర్ సిటీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ జాగ్రత్తగా సస్టైనబుల్ పద్ధతిలో మేనేజ్ చేయడానికి. ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, వీళ్ళందరి యొక్క కూటమితో అంటే కలిసి ఆర్గనైజ్ చేసి రన్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి దీనికోసం 30 నుంచి 95 సిటీస్ని సెలెక్ట్ చేసుకునేసి ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ, ఆ వాటర్ని రీసైకిల్ చేసుకుంటూ, ఎలాగైనా దానిలో డ్రైనేజ్ ఇవన్నీ వదలకుండా సేఫ్టీ చేసుకుంటూ తీసుకొస్తున్నాను అనమాట ఇనిషియేటివ్గా. తర్వాత సపోర్ట్ ఫర్ ఇరిగేషన్ అండ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, SIMP ప్రోగ్రామ్. ఇది సెంట్రల్ వాటర్ మిషన్లో భాగంగా లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా 2020లో తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనేది వాటర్ని చాలా జాగ్రత్తగా, ఎఫిషియెంట్గా ఉపయోగిస్తూ వ్యవసాయాలకు బూస్ట్ క్రాప్ వాటర్ ప్రొడక్టివిటీ, అంటే తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎక్కువ రాబడి తీసుకునే విధంగా వ్యవసాయాల కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట.
ఇరిగేషన్ అంటే తెలుసు కదండి, వ్యవసాయానికి ఉపయోగపడే నీళ్ళని ఇరిగేటెడ్ వాటర్ అంటాం, ఇరిగేషన్ అంటాం. అలాగే ఇదంతా కూడా ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సపోర్ట్తో తీసుకొచ్చి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండర్లో అనేది ఉంటుందన్నమాట. అలాగే సెంట్రల్ ఇరిగేషన్ మోడర్న్ ఆఫీస్ సిఏఎంఓ ఏదైతే ఉంటుందో సెంట్రల్ వాటర్ మిషన్లో భాగంగా వీళ్ళంతా కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది, దానికి అండర్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మొత్తానికి ఇది డిఫరెంట్ ఫేస్లో తీసుకునేసి చాలా జాగ్రత్తగా ఏంటంటే వ్యవసాయాలకి అందుతున్న వాటర్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. తర్వాత డ్రిప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. దీని గురించి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశం ఉంది. డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఏంటంటే చూడండి, వరల్డ్ బ్యాంక్ యొక్క సపోర్ట్తో మనం నడిపిస్తున్నాం. 2012లో తీసుకొచ్చిన ఇనిషియేటివ్. చాలా వరకు డ్యామ్ల యొక్క ఏజ్ అయిపోతూ ఉంటుంది, సో వాటి యొక్క ఎఫిషియన్సీ పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మనం ఇండియాలో ఉన్న చాలా డ్యామ్స్ పాత పడిపోయిన డ్యామ్ ఆ సేఫ్టీని ఎన్షూర్ చేయడానికి, సంరక్షించడానికి, దాన్ని ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ డ్రిప్. ఇందులో ఏంటంటే సుమారుగా 736 డ్యాములను సెలెక్ట్ చేసి వాటిని రీహాబిలిటేట్ చేయబోతున్నారు. అలాగే అంటే ఇక్కడ 10 ఇయర్స్ స్కీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ 2021. 10 ఇయర్స్లో రానున్న 10 సంవత్సరాలు ఏంటంటే ప్రతి ఒక్క ఈ యొక్క డ్యామ్స్ యొక్క సేఫ్టీని ఎన్షూర్ చేసే విధంగా తీసుకొస్తున్నారు. దీనికి ఫండింగ్ వచ్చేసి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఇద్దరు కూడా ఇస్తున్నారనమాట. సో ఇదండి. సో తర్వాత మనం చూడబోయే స్కీమ్స్ అంతా కూడా అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా స్కీమ్స్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇది మీకు తీస్తాను అనమాట, నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ సపోర్టింగ్, కీప్ వ్యూయింగ్. ఓకే, బాయ్.